తెలంగాణ మహిళలకు అసలు సిసలైన ప్రతినిధి, చిరునవ్వుతో నిత్యం జనానికి చేరువగా ఉండే మా కవితక్కకు ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీ అభిలాష్ గౌడ్, కూకట్పల్లి. కాలానుగుణంగా జరిగిందని అనుకుంటున్నారా? లేకపోతే రాజకీయాల్లో నేను చేయలేకపోతున్నాను, ఇప్పటి రాజకీయాల్లో ఇమడలేకపోతున్నాను, ఆ వ్యూహ ప్రతివ్యూహాలు చేయలేకపోతున్నాను అనే ఆలోచన ఉందా? ఇంత చదివిన తర్వాత హ్మ్. ఒక అలెగ్జాండర్ చదివిన తర్వాత, ఒక చెంగిస్ ఖాన్ చదివిన తర్వాత ఇంకొక పర్మనెంట్ కాదు ఇవి. హ్మ్. ఒక హిట్లరు, మావో అందరూ పెద్ద పెద్ద లీడర్సు. ఉన్నప్పుడే వాళ్ళు బతికున్నప్పుడే వాళ్ళు హ్మ్. గతించారు. హ్మ్. అర్థమైందా? ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్. అండ్ మనం లేకపోతే ఇదేం ఆగదు అలా అనుకుంటారు కొంతమంది. ఇప్పుడు నేను చాలామంది అనుకుంటుంటారు మేము లేకపోతే జరగదని. కాదు, నడుస్తూ ఉంటుంది, ముందుకి మార్పు జరుగుతూ ఉంటుంది. సో అది గ్రహించి నేను ఓహో మనకి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి, ఈ ఫుల్ స్టాప్ పెట్టేటప్పుడు మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అనేటటువంటిది అన్నారు. తప్పట్లు వ్యవహారం కాదు. హ్మ్. మా మనసుకి అంటే మీ రాజకీయ జీవితానికి మీరే సెల్ఫ్ ఫుల్ స్టాప్ పెట్టారా? ఎవరి కారణం అలా కాదు. మీకు ఇంకా ప్రాక్టికల్గా చెప్పాలంటే నాకు చెప్తుంది, జరిగిన సంఘటనలు చెప్తున్నాయి నాకు, అది వినాలి నేను. అది నేను 2014లోనే ఎలక్షన్లో నిలబడలా. నేను 2009లోనే విరమించాలని చెప్పి నేను భావించుకున్నాను. నేను పురంధేశ్వరి గారు ఇప్పుడు మంత్రి, ఆవిడేమందంటే మీరు నిలబడకపోతే నేను కూడా నిలబడినాను 2009లో. అదేంటమ్మా నీ వల్ల మంచి జరుగుతుందని నేను భావిస్తున్నాను, మంచి పేరు వచ్చింది మంత్రిగా, మంత్రి ఇస్తామని కూడా మేము అనుకోలేదు, అడగలేదు. అప్పుడు నువ్వు విరమిస్తే ప్రజలకి అందుబాటులో ఉండేటటువంటి పనులు చేసే అవకాశం నీకు ఇచ్చాడు భగవంతుడు, అంటే మీరు నిలబడితే మళ్ళీ. అందుకని 2009లో నేను మళ్ళీ నిలబడ్డా. 2014లో నేను వదిలేశానని చెప్పేశాను. తర్వాత 2019లో ఎందుకు నిలబడాలి నేను? అక్కడ నాకు ఒక మిత్రుడు ఇదే మీరు ఇంత అనుభవం ఉంది కదా, సిస్టంలో ఉండాలి కదా అని ఒక ఊదాడు. అప్పుడు వీళ్ళేమో రమ్మని కోరారు. ఐ నో వైసీపీ ఈజ్ గోయింగ్ టు విన్ అంటే నాకు అర్థమవుతుంది. 130 వస్తాయని చెప్పాను నేను అప్పుడే, ముందే సంవత్సరం ముందే చెప్పాను, 1 year ముందే చెప్పాను, తెలుసు నాకు. నేను కాకపోతే మా అబ్బాయికి అవకాశం అనేటటువంటిది ఒకటి మైండ్లో ఉంది. వాడు రాజకీయాల్లో, ఎందుకంటే తల్లి తండ్రి రాజకీయాల్లో ఉన్నప్పుడు సహజంగా పిల్లలు కూడా ఉంటుంది కాబట్టి అనుకుంటే వాడు సిటిజన్షిప్ లేదు, రాలా. ఆ సిటిజన్షిప్ అమెరికా బోర్న్ వాడు కొన్ని కారణాల వల్ల అక్కడ పుట్టాడు అక్కడ. సో అందువల్ల రాకపోయేటప్పటికి ఆ టైంలో నేను కూడా మానుకుంటానంటే జగన్ కాదు ఈసారి కావాలని పట్టుబడితే నేను అప్పుడు నిలబడాల్సి వచ్చింది. నిలబడి నేను ఓడిపోవడం అనేటటువంటిది మామూలుగా నేను ఎన్నికల్లో గొప్పని కాదు, ఎప్పుడు కూడా నామినేషన్కి హడావుడి చేయను నేను. మామూలుగా వెళ్ళిపోయి నామినేషన్ ఇస్తాను, 10 మందితో 20 మందితో వెళ్ళి నామినేషన్ వేసేసి ఊళ్ళో తిరిగేటప్పుడు కూడా నా వెనకమల కాన్వాయ్ ఉండదు. నా కారు ఉంటే వెనకమల ఒక కారు ఉంటుంది. నా కారులో కూడా నా పిఎన్ ఇంకొక మనిషి, ఒక ఊరాలు కూడా ఇంకొకటి రాని ఉన్నాను. అలా వెళ్ళి తిరిగేసి వచ్చేసేసి ఎలక్షన్లో పాల్గొంటా. మామూలుగా గెలుస్తూ ఉంటాం. పార్లమెంట్ కూడా అట్లనే గెలిచాము, ఎప్పుడు ఓడిపోలేదు. కానీ లాస్ట్ టైం ఓడిపోయాం. ఫస్ట్ టైం డబ్బులు కూడా ఖర్చు పెట్టింది అప్పుడే, అంతకుముందు డబ్బులు కూడా ఇచ్చేవాడిని కాదు. ఖర్చు పెట్టాం అంటే ఆ పార్టీ ఇచ్చింది కొంత, మేము ఖర్చు పెట్టాల్సి వచ్చింది. లేకపోతే పబ్లిక్ ఏమంటారంటే, అది చెప్పమంటే చెప్తాను, నాకేం ఇబ్బంది ఏం లేదు. ఆ రోజు నేను నాకు నష్టం వ్యక్తిగతంగా అదే ఎలక్షన్లో బాగా నష్టపోయాను నేను. బాగా సైట్ కూడా అమ్మేయాల్సి వచ్చింది, పొలం అమ్మాల్సి వచ్చింది. అప్పుడు పార్టీ కూడా ఇచ్చింది అనుకోండి కొంత. సో ఇచ్చిందంటే ఖర్చు పెట్టాము. అయినా డబ్బు ఖర్చు పెట్టిన ఫస్ట్ టైం ఖర్చు పెట్టిన ఓడిపోయిన ఎలక్షన్ అది ఒకటే. నేను ఓడిపోయినటువంటి ఎలక్షను ఎందుకు ఓడిపోయానని విశ్లేషించుకుంటే అది దైవ నిర్ణయం. నా మంచి కోరి నేను చేసినటువంటి మంచి పనులకి దేవుడు నన్ను రక్షించినటువంటి ప్రక్రియ అది నేను 100% నమ్ముతాను. గెలుచుంటే నేను భ్రష్టు పట్టిపోయేవాడిని, నా కుటుంబమే నాశనం అయిపోయింది. ఎందుకనంటే తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ఆ పార్టీలో కూర్చుని చేయాల్సినటువంటి పనులు, తిట్టాల్సిన తిట్లు, ఇవన్నీ నా చేత తిట్టించేవారు, నేను అయిపోయేవాడిని.
అటువంటి రాజకీయం చేయకూడదు. అందువల్ల దేవుడు ఏం చేశాడంటే వెనక్కి లాగేశాడు నన్ను. లాగి మళ్ళీ సమాజంలో నిలబెట్టాడు ఈ పుస్తకాలు రాయించుతూ. అంటే ఒకవేళ మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే 130 సీట్లు వస్తాయి అని మీరు ఊహించిన పార్టీ 151 సీట్లు వచ్చింది. ఆ పార్టీలో నిజంగా మీరు గెలవకపోవటానికి ఏంటి గ్రౌండ్లో కారణాలు ఏంటి? గ్రౌండ్లో కాటానా నాకు మామూలుగా ఎన్నికల్లో నిలబెట్టినప్పుడు చెప్పాను, అట్లా తిరిగి వస్తూ ఉంటాను కదా. నేను చెప్పాను, ప్రతి వ్యక్తికి ఇండివిజువల్గా నేను ఉద్యోగం కానివ్వండి, లేకపోతే ట్రాన్స్ఫర్ కానివ్వండి, లేకపోతే హాస్పిటల్ కానివ్వండి, లేకపోతే ఇల్లు కానివ్వండి, స్థలం కానివ్వండి, ఏ పార్టీ అనేది చూడను కాన్స్టిట్యున్సీలో. మన దగ్గర అవకాశం ఉంది కాబట్టి నాకు ఓట్లు వేసిన ఏదో ఇప్పటిలాగా నన్ను వచ్చి ధైర్యంగా వాడికి అవతల పార్టీకి ఇవ్వద్దని చెప్పేటటువంటి ధైర్యం ఉండదు నా పార్టీ వాడికి కాన్స్టిట్యున్సీలో 100%. లిఫ్ట్ ఇరిగేషన్ ఉందంటే వాడు బాగుపడాలి, మనం బాగుపడాలి. వాడు పొలం తడవాలి, నా పొలం తడవాలి, ఈ పొలం తడవాలి అని తిట్టి పంపించేవాడిని. అవతల సర్పంచ్ ఉన్నాడు అనుకోండి, ఏదో అవతల పార్టీ వాడికి నిధులు వస్తాయి, యువతలాడు వచ్చి ఆ నిధులను ఉపయోగించి రోడ్డు వేయకూడదని చెప్పి కూర్చుంటారు మామూలుగా. నా దగ్గరికి వచ్చి చెప్పడానికి కూడా భయం. అవతల పార్టీ వాడైనా వాడి దగ్గర నిధులు ఉంటే ఆ ఊర్లో రోడ్డు వేయాలంటే వాడు వేసుకోవాలి అంతే అని నాకు కళాఖండిగా చెప్పిన తర్వాత వచ్చి చెప్పడానికి కూడా భయపడతారు. ఓకే, ఎందుకు వచ్చినది ఇలా గ్రౌండ్లో కారణాలు ఏంటన్నది. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే నా మామూలుగా ఓట్లు వేసేసేవాళ్ళు వచ్చి అడగకుండా కూడా అవతల పార్టీలో నుంచి అవతల పార్టీ ఓట్లు వేసేవాళ్ళు. కానీ నాకు జగన్ మీద అది కొంచెం కమ్మా బెల్ట్ యాక్చువల్గా. ప్రతి ఊళ్ళోనూ కూడా మెజారిటీ దాదాపు 40,000-50,000 ఉంటాయి. సో వీళ్ళు వ్యతిరేకం జగన్కి. నేను ఫస్ట్ వెళ్ళినటువంటి ఇల్లు ఎన్నికల ప్రచారానికి అంటే గ్యాప్ వచ్చింది కదా, 5 సంవత్సరాల గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళాను కదా నాగులపాలెం విలేజ్లో. రమణయ్య గారు అని నేను ఎప్పుడు కూడా ఆ ఇంటికి వెళ్తాను. నేను ఫస్ట్ సెంటిమెంట్గా ప్రచారం చేసేటప్పుడు ఇంటికి వెళ్ళి కూర్చొని వస్తాను మామూలుగా. ఆ ఇంటికి వెళ్తే ఆయన కాఫీ ఇస్తున్నాడు, వాళ్ళ అబ్బాయిలు అందరూ వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడుతున్నారు, ఇటు చూస్తున్నారు, అటు చూస్తున్నారు. నాకు అర్థం కాల. అంతకుముందు నేను కాంగ్రెస్లో చేరితే ట్రెడిషనల్గా యాంటీ కాంగ్రెస్ బ్యాచ్ వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చి డాక్టర్ గెలవాలి అని చెప్పేసి ఫస్ట్ టైం కాంగ్రెస్గా నిలబడితే యాంటీ కాంగ్రెస్గా ఉన్నటువంటి కుటుంబాలు వాళ్ళు కూడా వేసేవాళ్ళు. వాళ్ళు వేయలా. అంతా 500 ఓట్లతో ఓడిపోయింది. వాళ్ళు వేయలా. అలా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు మా ఊళ్ళో పురంధేశ్వరి గారు, రామానాయుడు గారు నిలబడితే 90% కాంగ్రెస్లో ఉన్నటువంటి పురంధేశ్వరికి అంతకుముందు పార్లమెంట్కి నిలబడితే వాళ్ళు వేసినటువంటి వాళ్ళు మా ఊళ్ళో 2,000 మైనస్. నా చుట్టూ తిరిగేవాళ్ళే, వేయలేకపోయారు వాళ్ళు, చేయి రాలేదన్నారు. తర్వాత మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత నా దగ్గర కూర్చున్నాడు, చేయి రాలేదన్నారు. అంటే ఇది ఎవరు చేశారంటే వాళ్ళుగా చేసింది. మళ్ళీ భగవంతుడు నా మేలు గారు చేశాడు అని నాకు అర్థమైపోయింది. అమ్మో ఎంత రకమాలు నిలబడ్డాడు నా మీద, నన్ను రక్షించాడు. ఓడిపోయి మంచి జరిగిందని అనుకున్నాను. కానీ అప్పుడు వైసీపీలోకి అంటే గెలుస్తుంది అని వెళ్ళారా, లేకపోతే చెప్పాను కదా వెళ్ళారా? సిస్టంలో ఉండాలి అని. అప్పుడు జగన్ కూడా తెలియదు ఎవరికి ఇట్లాంటి వ్యక్తిత్వం అని తెలియదు. ఇప్పుడు చివరికి ఏమైంది, ఒక తల్లి చెల్లికి కూడా వ్యక్తిత్వం మీద అభిప్రాయాన్ని వ్యక్తం చేసి బయటికి వెళ్ళిపోయారు. ఇవాళ మనం విమర్శించడానికి కాదు, నేను ఉన్నదాన్ని విశ్లేషిస్తున్నానే కానీ. సో నాకు మంచి జరిగిందని చెప్పి నేను అనుకుంటాను, తప్పేం లేదు కదా. ఆ రోజు మీరు అంటే వైసీపీకి ఎందుకు వెళ్ళాలి, బీజేపీలోకి ఎందుకు వెళ్ళి ఉండకూడదు? ఒకవేళ టీడీపీ ఎలాగో అప్పుడు మీరు వద్దని అనుకుంటారు కాబట్టి. అది ఇంకొక కథ. అది బీజేపీకి అంతకుముందు ఎప్పుడో నుంచో కూడా బీజేపీ నుంచి బీజేపీ అలయన్స్ ఉంది. అప్పుడు తెలియదు నాకు. లేదు, తెలుగుదేశంకి బీజేపీకి అలయన్స్ ఉన్నట్టు విడివిడిగానే పోటీ చేశారు. 2019లో తెలంగాణలో ఇంకా టీడీపీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని వెళ్ళింది. మరి తెలియదు నాకు, ఐడియా గుర్తులేదు నాకు. అంటే ఒకటేంటంటే అధికారం వస్తుంది అనేటటువంటి తెలిసినటువంటి వ్యవహారం.
ఉనికి లేదు బీజేపీకి. ఉమ్, తర్వాత నాకు చెప్పానే ఒకటి చెవిలో ఊదాడని చెప్పి, అరే మీరందరూ ఇటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు సిస్టమ్కి వ్యతిరేకంగా ఉంటే ఎట్లా, సిస్టంలో ఉంటే కదా పనిచేసేది. ఉమ్, సిస్టమ్ అంటే ఏంటి? అధికారం వచ్చేటటువంటి వ్యవస్థ, లేకపోతే అధికారం దగ్గరగా ఉన్నటువంటి వ్యవస్థలో ఉంటే కదా మీరు డెలివరీ చేసేది. ఉమ్, ఆలోచనలు వీటిని అన్నింటినీ కూడా ట్రాన్స్లేట్ చేసేది. ఇందాక అనుకున్నామే, ఉమ్, చెప్పామే, ఇది చట్టాలు మార్చాలో లేకపోతే సిస్టమ్ ఇట్లా ఉంది, ఇది మీరు ఎందుకు చేయట్లేదని అంటే నా పని అయిపోయింది, నేను పక్కన ఉన్నానని చెప్పాను కదా. ఉమ్, సో సిస్టంలో ఉండాలి కదా నువ్వు అనేటటువంటిది ఒక ఆ రోజు యాక్చువల్గా వెళ్ళి అబ్బాయికి ఇట్లా జరిగింది, ఉమ్, సో ఈజ్ నాట్ గోయింగ్ టు కంటెస్ట్, మేము కంటెస్ట్ చేయమని చెప్పడానికి వెళ్ళాలి మేము. అంటే ఆ రోజు ఇది పాయింట్. ఉమ్, ఆ రోజు పొద్దున్నే వాడు ఆ స్నేహితుడు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలా, జనరల్గా చెప్పాడు సిస్టంలో ఉండాలి, మంచివాళ్ళు సిస్టంలో ఉండాలి, ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు సిస్టంలో ఉండకపోతే ఎట్లా అని ఒక ఉపన్యాసం ఇచ్చాడు నాకు. ఎవరు మిత్రుడు ఎవరు? మిత్రుడు విజయసాయి రెడ్డి. వాళ్ళు కాదు అంటే మీకు వాడు CPL నా పర్సనల్ వాడు. ఓకే, వాడు పార్టీకి సంబంధం లేదు, అసలు పార్టీలకే సంబంధం లేదు. వాడు పండితుడు, ఉమ్, ఉమ్, పండితుడు నా చిన్నాటి స్నేహితుడు, ఇప్పటికీ రోజు మాట్లాడుకుంటుంటాం. ఉమ్, వాడు జనరల్గా చెప్పాడు ఈ విషయం, వాడికి వెళ్తున్నట్టు కూడా తెలియదు, నేను చెప్పడానికి వెళ్తున్నాను కూడా తెలియదు వాడికి, ఉమ్, కంటెస్ట్ తెలియదు అసలు వాడికి. జనరల్ ఒక ఉపన్యాసం అది, ఉమ్, ఒక స్టేట్మెంటు, ఒక మంచి ఆలోచన అది, చెడడానికి లేదు. ఉమ్, అప్పుడు నేను ఆలోచించా, తెల్లారి 5 గంటలకు, ఇప్పుడు చెప్తాను నాకు గుర్తుంది, ఇంకా 8-9 గంటలకు వెళ్ళాలి, వెళ్ళి మేము నిలబడమని చెప్పాలి, మేము చెప్పడానికి వెళ్ళబోతున్నాం. ఉమ్. ఈ ఉపన్యాసం నన్ను మార్చింది మళ్ళీ. ఓ నిలబడము అని చెప్పడానికి వెళ్ళేటప్పుడు ఈ ఉపన్యాసం ఎస్, నిలబడడం వెళ్ళి డిసైడ్ చేసుకుని వెళ్ళి చెప్పి రావడానికి వెళ్ళాలి. అప్పుడు 5 గంటలకు తెల్లారి ఈ ఉపన్యాసం నన్ను మార్చింది. ఉపన్యాసం మార్చిందంటే అప్పుడు చెప్తా ఉంటే అప్పుడు అక్కడ నిలబడాలి అని అనుకుని మీరు ఎందుకు నిలబడకూడదు అనుకున్నారు? ఏది అబ్బాయికి లేదు కదా, సో నేను మీరు మానేసి నిలబడొద్దు నేను మానేయాలి కదా, అబ్బాయి కాకపోతే మీరన్నా ఉండాలి కదా అనేటటువంటిది అక్కడి నుంచి కోరిక, ప్రెజరు. ఓకే. అది పాజిటివ్గానే మనం ఆలోచించాలి కదా, అవతల వాళ్ళు మనం కోరుతున్నారు అనేటటువంటిది తప్పేం కాదు కదా, వాళ్ళ ఉద్దేశం తప్పేం కాదు కదా. పార్టీకి లాభం చెందొచ్చో లేకపోతే ఇంకోటో నాకు ఏదైతే గౌరవమో లేకపోతే ఇంకోటో. అప్పుడు మీరు ఆ పార్టీ గెలుస్తుంది అని అంచనాల్లో ఉన్నారు కాబట్టి గెలిచే పార్టీలో ఉంటే కొన్ని చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇంకొక అవకాశం యువతలు లేదు కదా, యువతల ఎంట్రీ లేదు కదా, తెలుగుదేశం మీద దానికి ఎంట్రీ లేదు కదా నాకు. అసలు ఏంటి తెలుగుదేశం పై మీ ఒపీనియన్ ఏంటి? మొన్న బుక్ ఇనాగ్రేషన్ లో మీరు కలిశారు, నా తోడళ్ళు అంటూ చంద్రబాబు అన్నారు, ఆలింగనం చేసుకున్నారు. ఆ రోజు చంద్రబాబు ఆ మాట అనేటప్పుడు అంటే మీరు కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యక్రమాల్లో కలిశారు, కానీ అలా ఇప్పుడు కలవలేదు. సో ఆ క్షణంలో మీ భావోద్వేగం ఏంటి? నేను మాట్లాడింది ఆయనకి నచ్చి ఉండొచ్చు, నేను కూడా అనుకునే మాట్లాడాల, స్పాంటేనియస్గా అనుకున్నాము. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 3-4 సంవత్సరాల నుంచి అప్పుడప్పుడు కలవటమే జరుగుతూ ఉంది. జరుగుతున్నప్పుడు ఒకడు బాడీ లాంగ్వేజ్ ఒకళ్ళు ఎక్కడో చోట అర్థమవుతుంది కదా, పర్పస్ఫుల్గా ఏదో కావాలని చెప్పి మాట్లాడుకుంటున్నామా, లేకపోతే ఏదైనా లోపల ఒక ఉద్దేశం పెట్టుకుని మాట్లాడుతున్నామా, లేకపోతే ఒక అవకాశం తీసుకోవాలనో లేకపోతే అనుకునేది లేకుండా అర్థమవుతూ ఉంటుంది. దాన్ని పబ్లిక్ డాస్ మీద నేను వ్యక్తం చేసినటువంటి తీరు బహుశా దాన్ని గమనించినప్పుడు మీరైనా ఎవరైనా చూసినా కూడా మనసులో నుంచి చెప్తున్నామా లేకపోతే ఇక్కడి నుంచి చెప్తున్నామా అనేది చూస్తారు. అవతలాడు రియాక్షన్ దాన్ని బట్టి ఉంటుంది, దాన్ని బట్టి ఆ రియాక్షన్ అనుకుంటాను నేను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.